బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్, జై వినాయక మ్యారేజ్ బ్యూరో స్థాపకులు గీతా సురేంద్ర శర్మ గారు ఎంతో మంది జీవితాల్లో వెలుగుని నింపారు. పిల్లల పేర్లు, భార్యాభర్తల మధ్య అన్యూన్యత, ప్రభుత్వ ఉద్యోగం, వాహనాల సంఖ్య, జాతకపరమైన సమస్యలను అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి పర్సనల్ రీసెర్చ్ చేయడం జరిగింది. ఈరోజు గీతా శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే. గీతా సురేంద్ర శర్మ గారు, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇవాళ రేపు ఎంతో మంది యంగ్స్టర్స్ బాధపడే విషయం వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగం రాక ఎంతో మంది బాధపడుతున్నారు. అరే, ఎన్ని పరీక్షలు రాసినా, ఎంత కష్టపడినా ఉద్యోగం రావట్లేదు అని. అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు జాతక పరంగా ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు? ముందు నమస్తే అండి. ముందు జాతక పరిశీలన చేసి వాళ్ళ నక్షత్రం ఏంటిది, అసలు వాళ్ళకు 10వ యోగం ఎక్కడుంది, గవర్నమెంట్ జాబు అంటే 10వ యోగం అసలు అది ఎక్కడుంది అన్నీ పరిశీలించి అసలు వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ ఉన్నదా లేదా, లేకపోతే అసలు గవర్నమెంట్ జాబ్ వస్తా రాదా, ఏ ఇయర్లో వస్తుంది, ప్రతిదానికి ఏం తెలియకుండానే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తుంటారు. అప్లై చేసి మాకు వస్తుందా రావట్లేదా వాళ్ళే తపన పడుతుంటారు. అవన్నీ కాకుండా వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది అంటేనేమో మేము ఉందని చెప్పడం జరుగుతుంది, లేకపోతే లేదని చెప్పడం జరుగుతుంది. ప్రైవేట్ జాబ్లో కూడా మంచి రాణింపు ఉంటుంది. వాళ్ళ పేరు ప్రకారం కానీ, న్యూమరాలజీ ప్రకారం కానీ, ఆస్ట్రాలజీ ప్రకారం కానీ అన్ని విధాలా పరిశీలించి వాళ్ళకు ఏ యోగం ఉంది, ఎప్పుడు ఉంది, ఏ ఇయర్లో ఉంది అన్నీ పరిశీలించి చెప్పడం జరుగుతుందమ్మ. శర్మ గారు, ఇంకో విషయం ఏంటంటే, మీ దగ్గరికి ఎంతో మంది పిల్లల పేర్ల గురించి ప్రత్యేకంగా వస్తారు అని విన్నాము. మరి ఆ ప్రత్యేకం ఏంటి? పిల్లల పేర్లు అనేది మనం ఈ రోజుల్లో ఏంటంటే అమ్మ, ఎంత సంపాదించడం కాదు, మనం పిల్లలకు ఎంత మంచి పేరు పెట్టినాం అనేది ముఖ్యం. పిల్లల్లో మంచి శబ్దపదం అనేది ఉంటే వాళ్ళకి ఆ యోగం వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మంచి యోగానికి వెళ్ళిపోతారు. ఏదో మనము అన్ని కోట్లు సంపాదించడం, అన్ని లక్షలు సంపాదించడం అనేది కాకుండా మనం పేరు పెట్టడం వల్ల వాళ్ళకు ఆ యోగం వచ్చరికి వాళ్ళకు మంచి ఉన్నత స్థితి వస్తుంది. పిల్లల పేర్ల విషయంలో చాలా కేర్ తీసుకొని వాళ్ళకు నక్షత్ర పరంగా కాకుండా న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా, పరంగా అన్ని విధాల ఆలోచించి వాళ్ళకు మంచి నేమ్ కరెక్షను నేమ్ పెట్టడం జరుగుతుందమ్మా. సురేంద్ర శర్మ గారు, అయితే ఇవాళ రేపు చూసినట్టయితే ఈ రోజుల్లో ఎక్కువగా ఎవరో పేరు పెట్టారని, వాళ్ళ పేర్లు బాగున్నాయని చెప్పి తీసుకొని వచ్చి నక్షత్ర పరంగా కానీ ఏ విధంగా చూడకుండా పిల్లల పేర్లు పెట్టేస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరిచ్చే సలహా ఏంటి? అది వాళ్ళది ఆ పేర్లు పెట్టారని, ఈ పేర్లు పెట్టారని, రాజకీయాల పేర్లే కావచ్చు, సినిమా హీరోల పేర్లే కావచ్చు, అన్ని పేర్లు వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలని కలలుగంటూ ఆ పిల్లలకు అలా అనవసరమైన పేర్లు పెడుతుంటారమ్మా. ఆ పేర్లు అనేది కాదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు వాళ్ళకు ఏ నెంబర్ వచ్చింది అనేది చూసి వాళ్ళకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా అన్ని విధాలు ఆలోచించి మంచి నేమ్ పెట్టడం జరుగుతుంది. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఆ పేరు పెట్టడం వల్ల వాళ్ళు చాలా మంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. అయితే ఇంకో పెద్ద సమస్య కూడా ఇవాళ రేపు చూస్తున్నది ఏంటంటే కనుక, ఎంత సంపాదించినా కానీ, టైంకి చేతిలో డబ్బులున్నా కానీ గృహయోగం అనేది రావట్లేదు ఎంతో మందికి. అది ఎందువలన అంటారు? దానికి కూడా జాతకపరమైన పరిశీలన చేయాల్సి ఉంటుందంటారా? గృహయోగం అనేది అందరూ ఇంత సంపాదించినాం అంత సంపాదించినాం అని చెప్తూ ఉంటారు, కానీ గృహం దొరకట్లేదండి. మాకు అనుకున్న విధంగా మాకు గృహం లేదు, మేము గృహం కొనుక్కోవాలనుకుంటున్నాము, మేము ఇల్లు కూడా మార్చాలనుకుంటున్నాము కానీ మేము కొత్తగా వీలు పడతలేదు, మాకు సరైన ఇల్లు దొరకట్లేదు మాకు అనుగుణంగా అని చాలామంది వస్తుంటారు. అసలు వాళ్ళకు గృహయోగం ఎప్పుడుంది, ఏ ఇయర్లో కడతారు, గృహయోగం కట్టాలంటే ఏం చేయాలి అనేది మేము అన్ని విధాల పరిశీలించి వాళ్ళకు సరైన రెమెడీ కానీ, వాళ్ళకు ఎవరి పేరు మీద కట్టుకుంటే వాళ్ళకు గృహయోగం తొందరగా వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైతే బాగుంటుంది అనేది ఆలోచించి వాళ్ళకి ఎప్పుడు గృహయోగం ఉంది, ఏ ఇయర్లో ఉంది, అసలు ఎటువైపు చూడాలి అనేది వాళ్ళకు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి జాతక పరిశీలన చేసి సరైన విధంగా వాళ్ళకు గృహయోగం చెప్పడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా అంటే ఎటు సైడ్ అయితే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ ఫేసెస్లో ఎటువైపు అయితే బాగుంటుంది అనేది ఒకటి, ఇంకా వాళ్ళకి ఇప్పుడు అసలు
గృహయోగం అనేది ఉందా లేదా అనేది కూడా చూస్తానంటున్నారు కదా. అలాగే మరి ఇంటికి కూడా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ పేర్లు లేకపోతే వాళ్ళకి ఇష్టమైనది ఏదో పెట్టుకుంటూ ఉంటారు కదా, అలా పెట్టుకోవచ్చు అంటారా? అసలు ఇంటికి మనం కంపల్సరీ పేరు పెట్టాలమ్మా. ఇంటికి పేరు పెడితేనే బాగుంటుంది. చాలామంది మనం చూస్తుంటాం, ఇల్లు కట్టుకున్నాక మాకు డౌన్ ఫాలోయింగ్ వచ్చిందండి, మాకు ఇల్లు కట్టుకున్నాక మొత్తం లాస్లో ఉన్నాం మేము, మాకు ఆ ఇల్లు వచ్చి రావట్లేదు అని చెప్తుంటారు. ఏంటంటే ఆ ఇంటి యజమాని మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. ఆ ఇంటి యజమాని మీద ఆర్థిక పరంగా కానీ, వాళ్ళకి హెల్త్ పరంగా కానీ ఆయనకు డౌన్ ఫాలోయింగ్ అవుతుంటుంది. ఏం చేయాలంటే ఇల్లు కొనుక్కున్నాక వాళ్ళకు అసలు ఆ ఇంటి అది ఇంటి ఓనర్ పేరు మీద ఆ ఇల్లు షూట్ అవుతుందా లేదా అనేది ముందు పరిశీలించాలి. ఆ తర్వాత ఇంటికి ఒక నేమ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇంటికి నేమ్ పెట్టడం ప్రతి పెద్ద ఇండ్లలో చూడండి, మనం దాదాపు చూస్తుంటాం, పలు రకాల నేమ్స్ ఉంటాయి ఇంటికి ప్రత్యేకంగా ఫలానా ఇల్లు అని మనిషి యొక్క పేర్లు ఉంటూ ఉంటాయి మామూలుగా చూసినట్లయితే. అవునండి, ఇంటి పేర్లు అనేది ఇక అదే మన ఇంటికి యజమాని పేరు పెడుతూ ఉంటారండి. ఎక్కువ శాతము ఇంటికి యజమాని పేరు అనేది పెడుతూ ఉంటారు. ఇంటికి యజమాని పేరు పెట్టవద్దు, ప్లస్ ఇంట్లో వాళ్ళ నేమ్స్ కూడా ఎవరి పేరు పెట్టకూడదు. ఓన్లీ జాతక పరిశీలన చేసినాక ఇంటికి ఒక నిలయము, ఒక దేవుని పేరే ఎక్కువ మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఆ దేవుని పేరు కూడా ఆ దేవుని పేరు కూడా ఆ ఇంటి యజమానికి కానీ ఆ ఇంటి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఈ ఇంటికి ఒక వ్యక్తికి జాతక పరిశీలన చేసినాక ఆయనకి ఈశాన్యం వైపు ఉత్తరం వైపు బాగుంటుందా, ఈశాన్యం వైపు బాగుంటుందా, బడవన వైపు బాగుంటుందా, పలు విధాలు ఆలోచించి వాళ్ళకు ఇంటి నేమ్ పెట్టడం జరుగుతుంది. ఆ నేమ్తో పాటు ఇంటికి ఒక నేమ్ కరెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటి పేరు కంపల్సరీ పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. అలాగే ఆ ఇంట్లో ఉండే భార్యాభర్తలు ఒక్కొక్కసారి గొడవలు పడుతూ ఉంటారు. అవి ఎంత దాకా వెళ్ళిపోతాయి, అసలు వాళ్ళు అనుకోనంత పెద్దగా అయిపోయి డైవర్స్ల వరకు వెళ్ళిపోతాయి. మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి జాతక పరంగా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? జాతక పరంగా వాళ్ళకు అంటే ఇంతకుముందు పాతకాలంలో జాతకాలు చూసేవాళ్ళు కాదు, ఏదో ఒక రకంగా పేర్లు పెట్టేవాళ్ళు. లగ్నం అని పెట్టేసి వాళ్ళకు మ్యారేజ్ సరైన తిరిగా అన్ని చూడకుండానే మ్యారేజ్ చేసేవాళ్ళు. కొన్ని తేదీలు వాళ్ళకు షూట్ కావు. ఇప్పుడు 4వ తారీఖు 4వ తారీఖు రోజు 14 కావచ్చు, 13 కావచ్చు, 23 కావచ్చు, 31 కావచ్చు. ఈ తేదీల్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అప్పటి వరకు మంచిగా ఉంటారు, అకారణంగా గొడవ పెట్టుకుంటారు. అసలు గొడవ పెట్టుకున్న సంగతి వాళ్ళకే తెలియదు. ఆ విధంగా గొడవ పెట్టుకుని అది ఎక్కడికో తీసుకెళ్తుంది. మళ్ళీ అదే 8వ తారీఖు 17, 26 వాళ్ళకేమో తృప్తి ఉండదు. ఒకరి మధ్య ఒకరికి ఉన్నా కూడా ఏదో తెలియని లోటు. అది ఆ డేట్ల ప్రకారం చూడాలి. వాళ్ళకు గృహయోగం అంటే గృహంలో వాళ్ళకు మనశ్శాంతి ఉందో లేదా, వాళ్ళ గృహం గురించి ఆలోచించాలి. తిరిగి మళ్ళీ వాళ్ళ నేమ్స్ బాగున్నాయా లేవా, ఈ లెటర్కు ఈ అబ్బాయి సూట్ అవుతాడు, ఈ లెటర్స్కు ఆ అమ్మాయి సూట్ అవుతుంది అని 2 విధాలు ఆలోచించి అసలు ఏది కరెక్ట్ ఏది సూట్ అవుతుంది అని చూసి ఆలోచించి, ఒకవేళ ఆల్రెడీ జరిగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏదైనా రెమెడీ కానీ వాళ్ళకు కరెక్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇది ఈ ఇంట్లో ఇది పెట్టాలి అది పెట్టాలని చెప్పడం జరుగుతుంది. అది ఎన్ని రోజుల్లో మార్పులు చూడొచ్చు అంటారు మీరు? ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్స్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో మార్పు వస్తుంది? ఎన్ని రోజులలో అంటే అమ్మ 41 రోజులలో మార్పు చూడొచ్చు. 41 రోజులలో వాళ్ళకు న్యూమరాలజీ పరంగా కానీ, వాళ్ళకి ఏమైనా ఇంట్లో దోషాలు ఉంటే దోషపరంగా చూసి వాళ్ళకి ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఈశాన్యంలో ఏం పెట్టాలి, ఆ గృహానికి పేరు పెట్టాలా, అంటే మేము ఆల్రెడీ మాకు మ్యారేజ్ అయిపోయింది కదా, ఈ తేదీలలో మేము ఏం చేయాలి అంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళ ప్రకారం చూసి వాళ్ళకు ఈ రెమెడీ చేసుకుంటే మీరు అనూన్యంగా ఉంటారు. అంటే ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోయిన వాళ్ళు కూడా బాధపడనక్కర్లేదు, ఇప్పటికైనా సమయం మించిపోలేదు, గొడవలు చేసుకొని ఎక్కడ దాకా వెళ్ళిపోకుండా ఇప్పటికైనా వచ్చి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ కరెక్షన్స్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు అన్నమాట. ఎస్ మేడం, ఎస్ అవునండి. గీతా సురేంద్ర శర్మ గారు, ఇంకొక అతి పెద్ద సమస్య ఈ రోజుల్లో ఉద్యోగం గురించి మాట్లాడాం, మనం పెళ్లిళ్ళ గురించి మాట్లాడాం. ఈ రెండిటి వల్ల కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ బిజీగా గడుపుతున్న లైఫ్లో పిల్లలు లేరు అని ఒక్క నిమిషం ఆలోచించి ఎంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. సో సంతానం కలగని వాళ్ళకి జాతక పరంగా కానీ ఆస్ట్రాలజీ ప్రకారం కానీ మీరు ఎలాంటి పరిశీలన చేస్తారు? ముందు వాళ్ళ జాతకాలు పరిశీలించండి. ముందు వాళ్ళకు జాతకాలు పరిశీలించిన తర్వాత అసలు సంతాన యోగం ఉందా లేదా, సంతానం యోగం లేకపోతే ఏం చేయాలి. సంతాన యోగం అనేది ఒకరి కాకపోయినా ఒకరికి ఉంటుంది. భర్త కాకపోతే భార్యకు, భార్య కాకపోతే భర్తకు. కుజదోషం కూడా సంతాన యోగం కిందనే వస్తుందండి. కుజదోషం కూడా చూసి అసలు వాళ్ళకి ఏం చేయాలి, కుజదోషం ఉంటే ఎలాంటి రెమెడీ పాటించాలి, ఎలాంటి దోషం తీసేయాలి అనేది క్షుణ్ణంగా పరిశీలించి అసలు వాళ్ళకి ఎప్పుడుంది అనేది పరిశీలించిన తర్వాత
వాళ్ళకు ఇది చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. పిల్లల యోగం ఎప్పుడుంది అనేది చూసి దాని ప్రకారం జాతకపరమైన సమస్యలు ఏవైనా ఉంటే పూజలు అవి చేయించుకోమని చెప్తారు. ఎస్ మ్యామ్. ఒక పూజలు అవి తీసుకోమని చెప్తాము. ఒక మంత్రం కూడా చెప్పడం జరుగుతుంది. మంత్రాలు, పూజలు వాళ్ళకి తగిన విధంగా వాళ్ళ గ్రహాలను బట్టి అనుసరించి వాళ్ళకి ఏ గ్రహం అనుగుణంగా ఉంది, ఏ గ్రహం అనుగుణంగా లేదు, వాళ్ళకు అన్ని విధాలా పరిశీలించి వాళ్ళకి ఏం చేయాలి, ఎలాంటి రెమెడీ పాటించాలి, అసలు మాకు అవుతుందా కాదా, కాని వాళ్ళు ఏం చేయాలి అనేది మనం పరిశీలించి చెప్పడం జరుగుతుంది. జాతక పరంగా పరిశీలించి పిల్లలు కలుగుతారా లేదా అనేది చెప్తారన్నమాట. ఎస్. అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు లేని వాళ్ళు ఉంటారు. హెయిర్ ఓకేనా నవీన్? గీతా సురేంద్ర శర్మ గారు, మరి మీరు ఇవన్నీ చూడాలి అంటే వాళ్ళకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది కావాలి కదా. మరి డేట్ ఆఫ్ బర్తే లేని వాళ్ళకి మీరు ఎలా చూస్తారు? జాతకం ఎలా చూడడం జరుగుతుంది? ఆస్ట్రాలజీ ఎలా చెప్పడం జరుగుతుంది? న్యూమరాలజీ ఎలా చెప్పడం జరుగుతుంది? ఆస్ట్రాలజీ పరంగా వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు వచ్చిన టైం తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన టైం తీసుకొని వాళ్ళకు వచ్చిన టైం ప్రకారం ఆదాన లగ్గం వేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన టైం బట్టి వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, ఆ తర్వాత వాళ్ళకు ముఖ కదలికలు, హస్తరేఖలు అవన్నీ పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన తర్వాత వాళ్ళకు న్యూమరాలజీ ప్రకారంగా వాళ్ళకి ఏం పేరుంది, ఏం నేమ్ కరెక్షన్ ఇవ్వాలి, వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ టైం అవి లేకపోయినా కానీ వాళ్ళు వచ్చిన టైంని బట్టి జాతకం వేయొచ్చు అని అంటారనమాట. ఎస్ మేడం. మనం ఇప్పటి వరకు జాతకం లేని వాళ్ళ గురించి, పిల్లల సంతాన విషయం కానీ, భార్యాభర్తల అన్యోన్యత గురించి కానీ, ప్రభుత్వ ఉద్యోగాల గురించి అన్నిటి గురించి మాట్లాడాం కదా. అయితే ఇప్పుడు ముఖ్యంగా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుందాం. పెళ్ళిళ్ళు జరగక ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు కదా. మరి 100% మేము జాతకం చూసి పెళ్ళిళ్ళు కుదిరేచేస్తాము అని అనేసి అంటున్నారు కదా, అది ఎలా చెప్తున్నారు అంత కాన్ఫిడెంట్గా? ఖచ్చితంగా మేము 100 రోజుల్లో పెళ్ళి సెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనేమో వాళ్ళకు ప్రతి ఒక్కరు ఎవరు మ్యారేజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి. ఎవరు మ్యారేజ్ కావాలని వస్తారో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మా ఆఫీస్కి రావాలి. మ్యారేజ్ మాకు డైరెక్ట్గా సంప్రదించాలి. ఎవరైతే మ్యారేజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు కంపల్సరీ నాకు మ్యారేజ్ కావాలి, నా జీవితం ఇక నుంచి మంచి స్టెప్ వేసుకోవాలి, జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ మా మ్యారేజ్ బ్యూరోకి రావాలి. వాళ్ళకు అన్ని విధాల జాతక పరిశీలన చూసి వాళ్ళకు ఏది మంచిగా ఉంది, ఏది చెడుగా ఉన్నది, వాళ్ళు చేసే ఉద్యోగం ఏంది, వాళ్ళకు కావాల్సిన గౌరీ కానీ అన్ని విధాల క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుంది. 100 రోజులలో వాళ్ళకు మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుంది మేడం. అంటే మీరు ఇక్కడ ఒకటి స్ట్రెస్ చేస్తున్నారు, డైరెక్ట్గా వచ్చి అంటే ఏంటి, ఎంతోమంది వాట్సాప్లో, ఈమెయిల్స్లో ఫొటోస్ పంపిస్తాం, జాతకం పంపిస్తామండి అని చెప్తూ ఉంటారు కదా. అలా కాదు, డైరెక్ట్గా వస్తేనే చేస్తాము, 100% అవుతుంది అని అంటున్నారు, అంతేనా? 100 రోజులలో తనకు కావలసిన కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కోర్స్ అంటే న్యూమరాలజీ పరంగా న్యూమరాలజీ కరెక్షన్ చేసి, ఆస్ట్రాలజీ పరంగా మంత్రబలము, దోషాలు ఏమైనా ఉంటే చెప్పి 100 రోజులలో ఆ కోర్స్ కంప్లీట్ చేసుకొని రావాలి. 100 రోజులలో కంప్లీట్ చేసుకున్న లోపే వాళ్ళకి మ్యారేజ్ సెట్ అయిపోతుంది. వాళ్ళ గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం ఉచ్చలో ఉంది, ఏ గ్రహం నీచలో ఉంది, అసలు ఈ అబ్బాయికి ఏ నక్షత్రానికి ఏ నక్షత్రం అమ్మాయి సెట్ అవుతుంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఏ డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయి సెట్ అవుతుంది, అన్ని విధాల క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుంది. ఒక 100 రోజులలో 100 రోజులు కోర్సు చేయని వాళ్ళు జీవితాంతం అమ్మాయిని ఎలా చూసుకుంటారండి? 100 రోజులలో ఒక కోర్సు కంప్లీట్ చేయని అమ్మాయి, ఒక అబ్బాయిని 100 రోజులలో కంప్లీట్ చేయని అమ్మాయి ఒక అబ్బాయిని జీవితాంతం ఎలా చూసుకుంటుంది? మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు 100 రోజుల్లో కోర్సు ఇవ్వడం జరుగుతుంది. 100 రోజుల్లో కోర్సు కంప్లీట్ అయ్యేలోపు ఆ మ్యారేజ్ తనకు కావాల్సిన అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మేమే సెట్ చేయడం జరుగుతుంది. సెట్ చేసి 100 రోజుల్లో మీకు మ్యారేజ్ అయ్యేలోపు మేమే చూసేస్తాం. ఇక్కడ కోర్స్ అని అంటున్నారు అంటే న్యూమరాలజీ కరెక్షన్ అన్నమాట. న్యూమరాలజీ కరెక్షన్, ఆస్ట్రాలజీ ప్రకారం కూడా ఏమైనా దోషాలు ఉంటే గుళ్ళకి పలానా లేకపోతే ఏదైనా జాతకరీత్యా దోషాలు సవరించుకొని వచ్చే వరకు 100 రోజులలో తనకు కావాల్సిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ.
అయితే ఇంకొకటి కూడా ఏంటంటే కనుక మీరు ఇందాక అన్నట్టు వాట్సాప్లో ఈమెయిల్స్లో జాతకాలు పంపించేసి వాళ్ళ పేర్లు చెప్పేసి అబ్బాయో అమ్మాయో ఏదో పలానా వాళ్ళు ఉంటారు కదా, డైరెక్ట్గా మీరు రమ్మన్నారు కదా అనగానే ఉత్సాహంగా అమ్మాయి ఫోటో కానీ అబ్బాయి ఫోటో కానీ మాకు సంబంధించిన సంబంధాలు ఏమైనా ఉంటే చూపించేయండి అని తొందర పెడుతూ ఉంటారు కదా, మరి అది ఎలా ఫర్దర్గా ప్రొసీడ్ చేస్తారు మీరు? అలాంటి మేము తీసుకోమండి. అబ్బాయిలు అమ్మాయిలు ఈమెయిల్లో పంపించాలి, వాట్సాప్లో పంపించాలి, అలాంటివి మేము తీసుకోము. ఎవరి మ్యారేజ్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర లేకపోతే బంధువులతో కానీ వాళ్ళు వచ్చి చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ అయ్యి మేము అన్ని విధాలా పరిశీలించిన తర్వాతనే మేము వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ జాతకాలు చూడడం జరుగుతుంది. వాళ్ళ జాతకాలు తప్పు చెప్పినా వాళ్ళ ముఖ కదలికలు హస్తరేఖలు వాళ్ళ జాతక పరిశీలన క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు సరైన మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుంది. ఓహో, ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం ముఖ కవళికలు హస్తరేఖలు ఇన్ని చూడాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు డైరెక్ట్గా వస్తేనే పెళ్లికి అంతవరకు ఆగిన వాళ్ళు ఇది ఒక్కటి మిమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించడం వల్ల అన్ని సమస్యలు పోతాయన్నమాట. ఇంకొక ముఖ్య సమస్య ఏంటంటే కనుక వ్యాపారం. ఎంతోమంది ఎన్నో ఆశలతో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండో లేకనో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కానీ అనుకోకుండా బిజినెస్లో లాస్ వస్తూ ఉంటుంది. అది ఎందువల్ల ఉంటుంది? ప్రతి ఒక్కరికి వ్యాపార యోగం ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా మేము వ్యాపారం చేస్తాము, మేము ఒక కింద పని చేయలేము అని వ్యాపారం మొదలుపెట్టి లక్షలు లాస్ చేసుకుంటుంటారు. అది తప్పు. అసలు వాళ్ళకి వ్యాపార యోగం ఉందా లేదా, వ్యాపారం ఎలాంటి వ్యాపారం చేయాలి, మా జాతకపరంగా ఎలాంటి వ్యాపారం చేయాలి అనేది బాగా ఆలోచించుకొని వ్యాపారం మొదలు పెట్టాలి. అదో మేము పెట్టేస్తున్నామండి 5 లక్షలు 10 లక్షలు మాకేం లాస్ వస్తుందండి, అది కాదండి, అది రాంగ్. అది ముందు ఒకరిని సంప్రదించి అసలు మాకు వ్యాపార యోగం లేకపోతే మేము వ్యాపారం ఎలా చేయాలి, మా ఇంటి వాళ్ళ పేర్లే కావచ్చు, పేరెంట్స్ పేరు కావచ్చు, పిల్లల పేర్లే కావచ్చు, వాళ్ళ పేరు మీద పెట్టి వాళ్ళు వ్యాపారం చేస్తే వాళ్ళకు బాగుంటుంది. వాళ్ళు ఏ వ్యాపారం చేస్తే కూడా బాగుంటుంది అనేది చెప్తారా? వాళ్ళ జాతకరీత్యా ఎలాంటి వ్యాపారం బాగుంటుంది, ఈ వ్యాపారం పెడితే మాకు సెట్ అవుతుందా, అసలు నేను చేస్తే సెట్ అవుతుందా, నా పేరు మీద పెడితే బాగుంటుందా, ఇంకెవరి పేరు మీద పెడితే బాగుంటుంది. కొంతమంది పార్ట్నర్షిప్ ఉంటారు, మేము 10 మంది కలిపి మేము వ్యాపారం పెడుతున్నామని పెడతారు, అలా కొంతమంది లాస్ అవుతుంటారు, అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది అది. సో అసలు వాళ్ళకి ఎలాంటి నలుగురు మధ్య పెట్టవచ్చా అనేది మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు ఈ వ్యాపారం సెట్ అవుతుంది, లేకపోతే వాళ్ళకి వ్యాపారమే యోగం లేదనుకోండి, మంచి ఉద్యోగం ఉందనుకోండి, మీరు మీ పేరు మీద వ్యాపారం పెడితే బాగుండదండి, మీ పలానా వాళ్ళ పేరు మీద పెడితే బాగుంటుందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి జాతకాలు పరిశీలించి వాళ్ళకి ఈ పేరు పెడితే బాగుంటుంది, మీరు ఈ పేరే పెట్టించుకోండి అని మేము వ్యాపార సంస్థ కూడా పేరు పెట్టడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి జాతకం తీసుకొని వీళ్ళకి ఈ పేరు మీద మీరు పెట్టాలనుకున్న వ్యాపారం వీళ్ళకి సూట్ అవుతుంది, వీళ్ళ పేరు మీద పెట్టి మీరు ఒక జాబ్ ఎంప్లాయీగా మీరు చేయండి అని చెప్పడం జరుగుతుందండి. ఇంకొక ప్రశ్న ఏంటంటే విదేశీయానం. ఎంతోమంది చాలా చక్కగా చదువుకొని అంతా సెటిల్ అయిపోయి ఒక ఉద్యోగం కూడా చేసుకొని లేదా మధ్యలో విదేశాలకు వెళ్ళి సంపాదిస్తే బాగుంటుంది, విదేశీ విద్య ఉంటే బాగుంటుంది అనుకుని ప్రయత్నించే వాళ్ళు విఫలమవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా జాతకపరమైన సహాయం చేస్తారు? విదేశీయానం అనేది అసలు మన జాతక ప్రకారం దేశ బహిష్కరణ అంటారు. ఫస్ట్ మన జాతక పరిశీలన ప్రకారం దేశ బహిష్కరణ, పాత రోజులలో దేశ బహిష్కరణ, ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే విదేశాలకు వెళ్తే మంచిగా సంపాదించుకొని రావచ్చు, ఒకేసారి సెటిల్ అవ్వచ్చు అనేది చూస్తుంటారు. కానీ విదేశాలకు అందరికి సెట్ కావండి. విదేశాలకు వెళ్ళగానే ఎంతోమంది బాధపడుతుంటారు, లక్షలు పెట్టి లోన్లు తీసి మా అబ్బాయిని అక్కడ చదువుతున్నామంటే ఇక్కడ చదువుతున్నామని పంపించేస్తారు, అక్కడ ఏమి దొరక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి అసలు అక్కడికి పోతే సెట్ అవుతుందా కాదా, అసలు వాళ్ళు నడుస్తున్న దశ ఏంది, అసలు వాళ్ళకి విదేశీయానం ఉందా లేదా, బలవంతంగా వేరే ద్వారా పోయినా కూడా వాళ్ళకు అక్కడ జాబ్ దొరుకుతుందా దొరకదా అనేది క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. వాళ్ళకు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళకు వెళ్ళాలా వద్దనేది మేము చెప్పడం జరుగుతుంది. విన్నారు కదండి, గీతా సురేంద్ర శర్మ గారు చెప్పినట్లు పిల్లల పేర్లు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, గృహయోగం ఇలాంటి ఏ సమస్యలైనా సరే జాతకపరంగా ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ రెండు చూసి వాళ్ళకి జాతక పరిశీలన చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది చెప్తారు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, ఖచ్చితంగా 100 రోజులలో పెళ్ళి సెటిల్ చేస్తాము అని అంటున్నారు. లేనట్లయితే కనుక మీ డబ్బు మీకు వాపస్ అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి.
అయితే ఇప్పటి వరకు గీతా సురేంద్ర శర్మ గారితో అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు ఏంటో చెప్తారు, చూద్దామా? నల్గొండ, నా పేరు యాదగిరిరావు. గత 7 సంవత్సరాల నుంచి గీతా సురేంద్ర శర్మ గారు మాకు బాగా పరిచయం. మాకు ఏ సమస్య వచ్చినా అతని దగ్గరికి, ఆర్థిక సమస్య కానీ, పిల్లల చదువు గురించి కానీ, ఏ సమస్య గురించి కూడా ఈ సురేంద్ర శర్మ గారి సలహాలు, సూచనలు, వారి యొక్క జ్యోతిష్యం మాకు బాగా నచ్చి మేము తరచుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సమస్య అయినా పరిష్కారం కోసం వెళ్ళేది. మా అబ్బాయి విదేశాల్లో ఉద్యోగం చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతం మా ఆర్థిక స్థితి కానీ ఏ పరిస్థితుల్లో అయినా మేము మంచిగా ముందుకు పోతున్నాం. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరికైనా ఏ సమస్య అయినా ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నా కానీ, సమస్యలు ఉన్నా ఈ సురేంద్ర శర్మ గారు పరిష్కారం. ధన్యవాదాలు గీతా సురేంద్ర శర్మ గారు. నమస్తే అండి, నా పేరు సునీత, నల్గొండ అండి. ఆ బాబు పేరు గీతా సురేంద్ర శర్మ గారు న్యూమరాలజీ ప్రకారం చదివేశారు. చేశాకనే విద్యలో బాగా రాణించాడు, విదేశాలకు వెళ్ళాడు. మ్యారేజ్ బ్యూరో ద్వారా సురేంద్ర శర్మ మ్యారేజ్ బ్యూరో ద్వారా కూడా చక్కగా వివాహం కుదిరింది, వివాహం అయింది. ఇంకొకటి ఏంటంటే మా ఇంటికి కూడా పేరు పెట్టారు, శ్రీనిలయం అని పేరు పెట్టారు సురేంద్ర శర్మ గారే. దానివల్ల మాకు చాలా బాగా మంచి జరుగుతున్నది, ఆర్థిక అభివృద్ధి కూడా బాగా ఉన్నది. నమస్తే అండి, నా పేరు చామల రాంబాబు. నేను ఇప్పుడు సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. గత 2 సార్లు నోటిఫికేషన్లో ఫెయిల్యూర్ కావడంతో గీతా సురేందర్ శర్మ గారు నాకు న్యూమరాలజీ కరెక్షన్ చేసి ఇచ్చారు. దాంతో నాకు ఈసారి సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయింది. అయితే అంతేకాకుండా అతని యొక్క న్యూమరాలజీ ప్రకారం నా యొక్క కూతురికి, నా యొక్క కొడుకుకి కూడా అతని ఇచ్చిన న్యూమరాలజీ ప్రకారం పేర్లను పెట్టుకున్నాను. దీని గురించి అతని నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గీతా సురేంద్ర శర్మ గారు, అయితే ఇవాళ రేపు ఎంతో మంది ఫ్యాన్సీ నెంబర్స్ అని చెప్పి వాళ్ళ వాహనాలకి ఏవేవో నెంబర్స్ పెట్టుకుంటూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానికి కూడా జాతక పరంగా పరిశీలించాలంటారా, న్యూమరాలజీ ప్రకారం సలహాలు ఇవ్వాలంటారా? న్యూమరాలజీ పరంగానే చూడడం జరుగుతుందండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు అసలు వాళ్ళకి ఏ నెంబర్ సూట్ అవుతుంది. వాళ్ళు రేపు 9 అనే అక్షరం ఈజీగా తీసుకుంటున్నారు, 7 అనే అక్షరం ఈజీగా తీసేసుకుంటున్నారు. వాళ్ళకి అలా తీసుకోకూడదు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు అసలు ఏం చూడాలి, ఎలాంటి నెంబర్ వాళ్ళకు సూట్ అవుతుంది, వాహనం ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించి ఏపీ ఇప్పుడు ఉంది TS 28 ఇంకా ఏదో నెంబర్ వస్తుంది, అవన్నీ కౌంట్ చేసి మీకు ఈ నెంబర్ సూట్ అవుతుంది అంటేనే ఆ నెంబర్ తీసుకుంటే వాళ్ళకు ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఆస్కారం ఉంటుంది. ఇదండి జై వినాయక మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. గీతా సురేంద్ర శర్మ గారు, మీ అమూల్యమైన సమయం మాతో కేటాయించినందుకు ధన్యవాదాలండి. నమస్తే.